సో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఇద్దరు అర్బన్ నక్సలైట్లే, వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు అంతకంటే ఎక్కువ అని అనుకోవచ్చు. సో వీళ్ళు లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు అదే యాంగిల్లో ఆలోచిస్తారని కొంతమంది అనుకోవచ్చు. సరే, ఏది ఏమైనా వాస్తవం నిజం ఉన్నది డిబేట్ అయితే జరగాలి. అది రైట్ ఆర్ రాంగ్ ఆర్ ఎనీథింగ్. డిబేట్ జరిగినప్పుడు సామాన్య ప్రజలు దాంట్లోంచి ఒక మంచి అవుట్కమ్ వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ పార్టీలో ఏమైనా జాయిన్ కావడానికి అవకాశం ఉందా? ఈ ఇన్స్టాగ్రామ్ని మీరేమైనా ఫాలో అయినారా? ఆ ట్విట్టర్ అకౌంట్ని మీరేమైనా ఫాలో అయ్యారా? నేను కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటాను. ఓకే. కనుక నేను ఆ ఇన్స్టా పేజ్ని ఇప్పటివరకు చూడలేదు. ఓకే. అయితే మా విద్యార్థులు రోజు నాకు ఇక్కడ కొన్ని వందల మంది విద్యార్థులు కలుస్తూ ఉంటారు కనుక మా పిఏ కానీ తర్వాత మా విద్యార్థులు కానీ ఆ పేజీ చూయించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రతిరోజు నాకు అప్డేట్ ఇస్తుంటారు. అంటే నేను అప్డేట్ ఉంటా. సోషల్ మీడియా చూడను కానీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నాకు చేరుతూ ఉంటుంది. ఆ విధంగా నేను చూశాను. ఇక మీరు ఇంట్రోలో అన్నారు కదా, మన ఇద్దరం ఒకటే ఆలోచన విధానంతో ఉన్నాం కనుక వీళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఇన్నాళ్ళు మాట్లాడిందే మాట్లాడతారు అని అనుకునే అవకాశం ఉంది. మనం ఎప్పుడు మాట్లాడినా కూడా హేతుబద్ధంగా మాట్లాడతాం, తార్కికంగా మాట్లాడతాం, శాస్త్రీయంగా మాట్లాడతాం. మూఢత్వాన్ని మన మాటల్లో మనం ఎన్నడూ చెప్పలేదు. సమాజం ఎప్పుడైనా మూఢత్వం నుంచి బయటపడాలి. ముడివేచుకొని కుంచుకొని ఉన్న సమాజాన్ని ఇలా విచ్చుకోవాలని కోరుకుంటాం. 100 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని అంటాం కదా. ఇవి ఎప్పుడు సంఘర్షిస్తాయి అని అంటే అన్ని ఆలోచనలు ఒక దగ్గరికి చేరినప్పుడు, అన్ని అభిప్రాయాలని ప్రజలకు పంచినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ పని మనం చేస్తున్నాం. ఈ కాక్రోచ్ జనరేషన్ సందర్భంలో కూడా నిజాయితీగా, నిఖచ్చితంగా, హేతుబద్ధంగానే మన అభిప్రాయాలు సమాజం ముందు ఉంచాలి. అంతే అంతే. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, కొంత జ్ఞానం పొందిన వాళ్ళం, సమాజం నుంచి జ్ఞానం పొందిన వాళ్ళం. సమాజం నుంచి పొందిన జ్ఞానాన్ని తిరిగి సమాజానికి ఇచ్చే క్రమంలో తప్పుడు జ్ఞానం ఇవ్వకూడదు, మూఢత్వంతో కూడుకునే జ్ఞానం ఇవ్వకూడదు, సమాజాన్ని వెనక్కి నెట్టే జ్ఞానం ఇవ్వకూడదు. సమాజాన్ని ముందుకు నెట్టే జ్ఞానమే ఇవ్వాలి, సమాజాన్ని పురోగమింపచేసే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ క్రమంలో నేను గమనించినప్పుడు దేశ ప్రధానమంత్రి గారు లేదా దేశంలో ఉండే పాలకవర్గం ఇంతగా భయకంపితులు అవుతున్నారంటే, ఒక చిన్న ఇన్స్టా పేజీ, ఒక 2 కోట్ల మంది చేరినటువంటి ఇన్స్టా పేజీ, ఇదేం 10 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో 2 కోట్లు కాదు, 145 కోట్ల జనాభా కలిగిన దేశంలో 2 కోట్ల మంది చేరితేనే ఇంతగా భయపడిపోతున్నారంటే, సైకలాజికల్గా భయం ఎప్పుడు వస్తుందంటే మనం తప్పులు చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని చూసి భయపడతాం. మనం ఒక విధంగా సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళుతున్నామంటే, ఎదుటి వాళ్ళ మీద అఫెన్స్ తీసుకుంటున్నామంటే నిజంగా మనం డిఫెన్స్లో ఉన్నట్లు లెక్క. ఓకే. అందుకోసమే సమాజంలో మార్పులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, వివిధ సందర్భాల్లో మార్పులు వస్తాయి. మనము 2009 నుంచి మొదలు పెడితే 2014 వరకు, అంటే ఒక 10 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన యువత ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. 2014 నుంచి 2024 వరకు, ఇవాళ 26లో ఉన్నాం. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఒక మార్పు అయితే జరగవలసిందే. సమాజం ఎప్పుడు ఒకేలాగా బావిలో నీళ్లు ఉన్నట్లుగా నిలువపడి ఉన్నట్లుగా ఉండదు. ఆ నేపథ్యంలో చూసినప్పుడు 10 సంవత్సరాల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన 2004 నుంచి 2014 వరకు చూసిన యువత ఏం చేసింది? ఆనాడు అన్నా హజారే అనేటటువంటి ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ఢిల్లీ యూత్ అంతా ఆయన వెనక ర్యాలీ అయ్యారు. మరి 2027 వరకు అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, ఈ 10-12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో విద్య లేకపోవటం, నాణ్యమైన విద్య లేకపోవటం, నిరుద్యోగం విపరీతంగా ఆవరించి ఉండటం, యువతరానికి సరైనటువంటి ఒక విజన్ లేకపోవటం, మిషన్ లేకపోవటం, వాళ్ళకు ఒక గమ్యం లేకపోవటం అంటే ఈ సమాజం, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవటం. ఈనాడు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యువత మన దేశంలో ఉంది. 80 కోట్ల మంది, ఒక 145 కోట్ల మందిలో 80 కోట్ల మంది యువత ఉన్నది. అంటే 15 ఏళ్ల నుంచి 30-35 ఏళ్ల మధ్యన ఉన్నటువంటి జనాభా. ఇది నిజంగా దేశానికి ఒక గొప్ప వనరు, ఇది సంపద.
అలాంటి వాళ్ళు సంక్షోభంలోకి వెళ్ళిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి ఉన్నారనడానికి ఇది ఒక తార్కాణం. మీరు అన్నట్లు ఎన్నికల సంఘములో రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ కాదు ఇది. అవును, కాక్రోచ్ జనతా పార్టీ అవును, ఏదో సెటైరికల్ గా స్టార్ట్ అయింది, వ్యంగ్యంగా స్టార్ట్ అయింది. పాల్గొంటామని చెప్పినటువంటి పార్టీ కాదు. అవును, జస్ట్ యూత్ ఒక పేజ్ పెడితే దాంట్లో ఇంతమంది చేరారంటే దీన్ని మోడీ గారైనా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులైనా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నా అభిప్రాయంలో యూత్లో దేశంలో అసహనం ఉన్నది, సంక్షోభం ఉన్నది. ఈ సంక్షోభం ఉన్నది కనుకనే 2 కోట్ల మంది ఒక 4-5 రోజుల్లో అంత వేగంగా అటువైపు మళ్ళారు. ఆ మళ్ళినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు మళ్ళీ దాడి అట్లా మొదలైంది అని అంటే అక్కడ ఏదో శాస్త్రీయత కనిపిస్తుంది, అక్కడ ఏదో సత్యం కనిపిస్తుంది, అక్కడ ఏదో న్యాయం కనిపిస్తుంది. ఆ న్యాయం కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు ఫ్లూయిడ్గా ఉన్నది, అది ద్రవస్థితిలో ఉన్నది. నిజంగా అది ఘనస్థితిలోకి వస్తే ఖచ్చితంగా ఈ దేశ పాలకులు స్థానచలనం జరగవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో. ఆలోచించాలి మనం.